హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన బ్యూరో 749 అనే సైఫై ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ప్రపంచంలో ఏలియన్స్, మాన్స్టర్స్, డీమన్స్ అని ఏ మిస్టీరియస్ కేసునైనా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఉండి వాళ్ళు సూపర్ పవర్స్ ఉన్న కొంతమందితో కలిసి ఒక సిటీలో విచిత్రంగా స్ప్రెడ్ అవుతున్న ఒక మిస్టీరియస్ మంచుపొగ గురించి రీసెర్చ్ చేయడం మొదలు పెడతారు. ఈ మంచుపొగ మొదలైన ఒక మైన్ లోయలో నుంచి మనుషుల్ని వేటాడుకు తినే రాక్షస పక్షులు ఇంతవరకు ఎవ్వరూ చూడని భయంకరమైన ఏలియన్ మాన్స్టర్స్ అని ఎన్నెన్నో బయటకొచ్చి భూమిని అంతం చేయడానికి ప్రయత్నిస్తాయి. అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, మానవ జాతిని ఎందుకు అంతం చేయాలనుకుంటున్నాయి, మన హీరో ఇంకా మిస్టీరియస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలిసి వాటిని ఓడించారా లేక వాటి చేత ఓడిపోయారా అనే దాన్ని ఎంతో థ్రిల్లింగ్ గా చూపించేది ఈ మూవీ స్టోరీ లైన్. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడు పూర్తి కథేంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మనకి బ్యూరో 749 అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ని చూపిస్తారు. ప్రపంచ జ్ఞానానికి అందని మిస్టీరియస్ అయిన విషయాలపై రీసెర్చ్ ఇంకా ఇన్వెస్టిగేట్ చేయడమే వీళ్ళ పని. ఒక రోజు మైనింగ్ జరుగుతున్న ఓ గుహపైకి హఠాత్తుగా ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడడం వల్ల అక్కడ పెద్ద ఎక్స్ప్లోషన్ జరిగి మైన్ లో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ ఆ కూలిపోయిన గుహలో ఇరుక్కున్నారు. 7 రోజులు వదలకుండా కష్టపడిన గవర్నమెంట్ ఆఖరికి ఒకే ఒక అతన్ని మాత్రం రెస్క్యూ చేయగలిచారు. మిగతా 49 మంది అన్ఫార్చునేట్లీ ఆ గుహలోనే చనిపోయారు. ఈ రెస్క్యూ అయిన ఒక్క వ్యక్తి మాత్రం గుహలో నుంచి తప్పించుకునేటప్పుడు పొగలా ఏదో వచ్చి వర్కర్స్ అందరినీ కమ్ముకుందని, అలాగే అతను ఆ కేవ్ లో మన భూమికి సంబంధం లేని ఎన్నో రకరకాల మెటల్స్ ఇంకా చూడ్డానికి మనుషుల్లానే ఉండి ఇంకా పెద్ద రెక్కలున్న ఏవో విచిత్రమైన క్రియేచర్ స్కెలిటన్స్ ని చూసినట్టు చెప్తాడు. అందుకని గవర్నమెంట్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ని బ్యూరో 749 కి అప్పగిస్తారు. గుహలోకి వెళ్లిన వాళ్ళకి ఆ వ్యక్తి చెప్పినట్టే ఆ మెటల్స్ ఇంకా స్కెలిటన్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఎర్త్ సర్ఫేస్ లో ఎక్కడా దొరకని ఈ మెటల్ యాక్చువల్లీ ఒక ఏలియన్ ఆబ్జెక్ట్. సరిగ్గా చెప్పాలంటే ఈ మెటల్స్ అన్ని ఏవో ఇరిగిపోయిన స్పేస్ క్రాఫ్ట్ కి చెందినవి. వీటిపై బ్యూరో 749 రీసెర్చ్ మొదలు పెడతారు. బట్ ఇంతలోనే ఆ రెస్క్యూ అయిన వ్యక్తి ఏదో డిసీజ్ వచ్చి చాలా మర్మమైన రీతిలో చనిపోవడంతో ఈ వైరస్ బయటికి స్ప్రెడ్ అయితే ప్రమాదమని, సమస్య వీళ్ళు ఊహించిన దానికన్నా పెద్దదని అర్థం చేసుకున్న బ్యూరో 749 ఆ మెటల్స్ ఇంకా స్కెలిటన్ ని బ్యూరోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ మైన్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తారు. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తరువాత చనిపోయిన ఆ మైన్ వర్కర్ ప్రెగ్నెంట్ భార్య కడుపులో ఉన్న బిడ్డలో ఏవో అబ్నార్మాలిటీస్ కనిపెడతారు. చాలా కష్టపడి ఒక బాబుకి జన్మనిచ్చాక ఆవిడ కూడా కొంచెం సేపట్లోనే చనిపోతుంది. అక్కడ కట్ చేస్తే ఇది జరిగిన 18 సంవత్సరాల తరువాత కథ కంటిన్యూ అవుతుంది. మనకి వీల్ చైర్ లో ఉన్న ఒక అతన్ని చూపిస్తారు. ఇతని పేరు చెన్. తను కూడా బ్యూరో 749 కోసమే పనిచేస్తున్నాడు. చెన్ తన పాస్వర్డ్ ఎంటర్ చేసి బ్యూరో 749 వాళ్ళు అతనికి పంపించిన కొన్ని టాప్ సీక్రెట్ వీడియో ఫైల్స్ చూస్తూ దాని ద్వారా ఏం తెలుసుకుంటాడంటే 18 ఇయర్స్ కి ముందు మూసేసిన ఆ మైండ్ లో నుంచి ఏదో విచిత్రమైన మంచుపొగ బయటకొచ్చి కొంచెం కొంచెంగా అది వీళ్ళ ఊరు మొత్తాన్ని కమ్ముకుంటుంది. సడన్ గా ఈ మంచు పొగ ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి బ్యూరో 749 ఆ మైన్ కేస్ ని మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడే ఆ మైన్ లో ఉన్న లేక్ లో వీళ్ళకు ఒక రకమైన ఆర్గానిజం దొరుకుతుంది. ఇది చూడ్డానికి చిన్నగా ఉన్నా చాలా స్ట్రాంగ్ అండ్ తెలివైనది. అందులోనూ చాలా ఈజీగా ఏ మెటల్స్ నైనా తనలోకి అబ్జర్వ్ చేసుకుని స్పీడ్ గా పెరగగలదు. దానికన్నా బలమైన క్రియేచర్ ని కూడా గురి చూసి నిదానంగా వేటాడగలి పవర్ఫుల్ అయిన జీవం ఇది. సో ల్యాబ్ లో ఉన్న వాళ్ళు దాన్ని నిప్పుతో కాల్చేద్దామని చంపడానికి ఎంతలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఈ ఆర్గానిజం చావదు. ఇది మాత్రం కాకుండా మైండ్ లేక్ లో పనిచేస్తున్న బ్యూరో వర్కర్స్ ని సడన్ గా మండే టెంటికల్స్ లా భయంకరంగా ఏవో బయటకొచ్చి దారుణంగా దాడి చేసి చంపేస్తాయి. అదేదో గానీ ఈ మాన్స్టర్ మాత్రం బయటకొస్తే ప్రపంచానికే ప్రమాదమని అర్థం చేసుకుని 3 రోజుల సీరియస్ డిస్కషన్ తర్వాత బ్యూరో 749 హైయర్ అఫీషియల్స్ ఈ మైండ్ మర్మాన్ని సాల్వ్ చేసి ప్రజల్ని కాపాడే పనిలో తమకి సహాయం చేసేటందుకు చెన్ అడాప్ట్ చేసుకుని పెంచుతున్న మాసన్ అనే 17 ఏళ్ల అబ్బాయిని తమ దగ్గరికి పంపించమని ఆ మెయిల్ లో చెప్పుంటారు. ఈ మాసన్ ఇంకెవరో కాదు, స్టార్టింగ్ లో మైన్ ఎక్స్ప్లోషన్ వల్ల చనిపోయిన మైనర్ కి ఒక కొడుకు పుట్టాడని చెప్పాను కదా అతను. మాసన్ కడుపులో ఉన్నప్పుడే అతనిలో ఏవో అబ్నార్మాలిటీస్ కనిపిస్తున్నాయని చెప్పారుగా, మేబీ అందుకే పిలుస్తున్నారేమో. కట్ చేస్తే అలా నెక్స్ట్ సీన్ లో మనకి ఓ మహా ఎత్తైన లోయ మీద కూర్చుని కింద మంచుని చూస్తున్న ఈ సినిమా హీరో మాసన్ ని చూపిస్తారు. అప్పుడు వెనక రేడియో అనౌన్స్మెంట్లు ఈ మంచు పొగని టెస్ట్ చేసిన అథారిటీస్ ఇది టాక్సిక్ కాదని కనిపెట్టారు కాబట్టి ప్రజలెవరూ భయపడొద్దని చెప్తూ ఉంటారు. కొంచెం సేపు తరువాత మాసన్ అక్కడ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా అతనికి ఆ జైజాంటిక్ మండే టెంటికల్స్ వచ్చి బ్రిడ్జ్ ని చుట్టుకుంటున్నట్టు ఏవో ఇల్యూషన్స్ కనిపిస్తాయి. ఇవేంటో అతనికి ఎందుకు కనిపిస్తున్నాయో అర్థం కాక మన హీరో తన ఇంటికి బయలుదేరతాడు. అట్ ద సేమ్ టైం అతన్ని తీసుకువెళ్లడానికి బ్యూరో 749 వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. యాక్చువల్లీ మాసన్ ఇల్లు ఇంకెక్కడో కాదు, ఆ మైన్ దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ అతని అడాప్టెడ్ అంకుల్ అయిన చెన్ వాళ్ళ ఇంట్లోనే ఒక అండర్ గ్రౌండ్ బార్ ని నడుపుతున్నాడు. ఈవిడ మాసన్ ఆంట్. ఆమెని తాగేసున్న ఈ వ్యక్తి ఇబ్బంది పెట్టడం చూసిన మాసన్ వెంటనే అతన్ని ఓ వీల్ చైర్ లో పడేసి డైరెక్ట్ గా బయటకు తీసుకువెళ్లి హఠాత్తుగా తన పవర్స్ వాడి ఆ మనిషిని దూరంగా విసిరేస్తాడు. ఇక్కడే
మనకి హీరోకి ఏవో సూపర్ పవర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. 18 సంవత్సరాలకి ముందు ఆ మైన్ ఆస్ట్రాయిడ్ పడి ఎక్స్ప్లోడ్ అయినప్పుడు లోపల ఇరుక్కున్న మాసన్ వాళ్ళ నాన్న శరీరంలో ఏవో చేంజెస్ జరిగాయి. దీని వల్లే పుట్టుకతోనే మన హీరోకి సూపర్ పవర్స్ వచ్చాయన్నమాట. ఇది మీద నుంచి చూసిన అంకుల్ చెన్ మాసన్ దగ్గర నీ పవర్స్ ని వాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను, ఇంకోసారి ఇలా చెయ్యకంటూ హీరోని ఏదో ఒక మెడిసిన్ తాగమని గుర్తు చేస్తాడు. ఓకే అని చెప్పిన మాసన్ మీద తన రూమ్ కి వెళ్లిన కొద్దిసేపట్లోని అతన్ని వెతుకుతూ వచ్చిన బ్యూరో 749 వాళ్ళు వీళ్ళ ఇంటిని చేరుకుంటారు. బార్ లో పనిచేస్తున్న వాళ్ళు ఈ విషయం లోపలున్న వాళ్ళకి తెలియపరచగాని అంకుల్ చెన్ ఆంట్ దగ్గర వాళ్ళ కంటపడకుండా త్వరగా ఇక్కడ నుంచి మాసన్ ని వేరే ఊర్లో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరికి తీసుకువెళ్లిపోమని చెప్తాడు. సరే అని ఆంట్ మాసన్ ని వెనక బ్యాక్ డోర్ ద్వారా కార్ లో అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్లిపోతుంది. ఇటు లోపలికి వచ్చిన ఆఫీసర్స్ ఒక్క గది వదలకుండా మాసన్ కోసం ఆ ప్లేస్ అంతా తరోగా చెక్ చేస్తుంటారు. ఒక ఆఫీసర్ అంకుల్ చెన్ దగ్గర హీరో గురించి అడిగితే అంకుల్ చెన్ ఏమో ముందు మీరెవరో చెప్పండి, పోలీస్ అయితే మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా అని వాళ్ళని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. బట్ ఇంతలోనే ఇంకో పోలీస్ వచ్చి సార్ వాళ్ళు వెనక నుంచి తప్పించుకున్నారని ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయడంతో లేట్ చేయకుండా త్వరగా వీళ్ళంతా కూడా వెనకాలే బయలుదేరుతారు. మరోవైపు హీరో ఇంకా అతని ఆంట్ చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ ప్రతి కార్ ని వీళ్ళ కోసం చెక్ చేయడం చూసి ముందుకు వెళ్తే అడ్డంగా బుక్ అయిపోతామని ఆంట్ హీరోకి ఒక బ్యాగ్ ఇచ్చి ఎలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకుని అంకుల్ చెన్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్న ఊరికి వెళ్లిపోమని చెప్తుంది. బట్ వాళ్ళకేం తెలుసు పాపం ఆల్రెడీ హీరోని టార్గెట్ చేస్తూ బ్యూరో 749 వాళ్ళు అతన్ని పట్టుకోవడానికి ఇంకో గ్యాంగ్ ని కూడా దింపుంటారు. వీళ్ళు హీరో ఏజ్ పిల్లలే కానీ ఒక బిల్డింగ్ టాప్ లో వేలాడుతూ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళలో ఒకతను దాగుంటూ నెమ్మదిగా నడుస్తున్న హీరో చేతిలోకి ఒక పర్స్ విసిరేసి దొంగ పట్టుకోండి మొత్తం గ్యాంగ్ అతన్ని చేస్ చేయడం మొదలు పెడతారు. అండ్ ఈ చేస్ లోనే మనకి ఈ పిల్లలందరికీ కూడా మన హీరోలోనే పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. పర్టికులర్ గా ఈ పింక్ చుత్త అమ్మాయికి టెలిపోర్ట్ అయ్యే పవర్స్ ఉంటాయి. బిల్డింగ్ కి బిల్డింగ్ ఊపిరొదలకుండా కంటిన్యూస్ గా పరిగెడుతూ ఈ చేసింగ్ సీన్ అయితే ఫుల్ గా ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అందులోనూ మన హీరో 30వ ఫ్లోర్ లో నుంచి ఆపోజిట్ లో ఉన్న ఇంకో బిల్డింగ్ కి దూకుతాడు చూడండి. ఫైనలీ ఇంతసేపు ఫాలో చేసిన వాళ్ళు ఆ జంప్ చేయలేక అక్కడే ఆగిపోతారు. ఎలాగో వీళ్ళని వదిలించుకున్నానని సంతోషంలో మన మాసన్ నవ్వుతూ మెట్రో స్టేషన్ కి వెళ్లి ఒక ట్రైన్ ఎక్కుతాడు. బయట అంత క్రౌడ్ ఉన్నా లోపలికి ఎవరో రాలేదేంటా అని డౌట్ వచ్చి పైకి చూస్తే బయట బ్యూరో 749 వాళ్ళు కాపలాకుంటారు. అప్పుడే మన హీరోకి అతను వాళ్ళ ట్రాప్ లో ఇరుక్కున్నానని అర్థమవుతుంది. ట్రైన్ కదలగానే అక్కడికి ఇంకో అమ్మాయి వచ్చి అతని ముందు కూర్చుంటుంది. తన పేరు జియా, తనే ఈ సినిమా హీరోయిన్. తను అతన్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి ఈ ట్రైన్ బ్యూరో 749 కి వెళ్తుందని చెప్తుంది. బట్ దానికన్నా తనని చూసి మన హీరో ఎక్కువగా సర్ప్రైజ్ అవుతాడు. బికాస్ నిజానికి మన హీరో చిన్నప్పుడు బ్యూరో 749 లో తనలానే సూపర్ పవర్స్ ఉన్న చాలా మంది చిన్న పిల్లలతో కలిసి పెరిగాడు. వీళ్ళలో జియా కూడా ఒకత్తి. మిగతా పిల్లలందరూ హీరోని బుల్లి చేస్తే తనే అతన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడేది. సో వీళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. ట్రైన్ ట్రాక్ మారి ఒక సీక్రెట్ ప్యాసేజ్ ద్వారా వీళ్ళ అండర్ గ్రౌండ్ లో ఉన్న బ్యూరో 749 హెడ్ క్వార్టర్స్ ని రీచ్ అవుతారు. ఆ ప్లేస్ చాలా పెద్దది. జీప్ లోకి ఎక్కి 10 నిమిషాలు ట్రావెల్ అయ్యాక గానీ వాళ్ళ మెయిన్ డోర్ ని చేరుకోరు. దారిలో మన హీరో లోపల ఎంతో మంది సైంటిస్ట్ రకరకాల రీసెర్చెస్ లో ఇన్వాల్వ్ అయి ఉండడం చూస్తూ వెళ్తాడు. డిస్ప్లేస్ లో మాన్స్టర్స్ లాంటి విచిత్రమైన జంతు స్కెలిటన్స్, ఇంకా ముందుకు వెళ్తే జైంట్ అక్వేరియం లో విచిత్రమైన జంబో చేప అని అతి పురాతన వస్తువులని అక్కడ ఎన్నో మిస్టీరియస్ అయిన థింగ్స్ ఉంటాయి. వెళ్తూ వెళ్తూ మాసన్ కి చిన్నప్పుడు అతను కలిసి పెరిగిన ఎప్పుడూ తనని ఏడిపించే ఆ గ్యాంగ్ కూడా కనిపిస్తారు. అతన్ని చూడగానే వాళ్ళందరూ నవ్వుతూ రే తిరిగొచ్చేసావా, పారిపోయిన వాడివి మళ్ళీ తిరిగొస్తావనుకోలేదని ఎగతాళి చేస్తూ వాళ్ళలో ఒకతను హీరో దగ్గర నన్ను చూడని చెప్పి అక్కడ హాఫ్ సర్కిల్ లో ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. దాని మీదకి ఎక్స్ట్రా స్పీడ్ తో పరిగెడుతూ వెళ్లి ఒక పెద్ద జంప్ చేసి తన పవర్స్ చూపిస్తూ పోస్ట్ కొడతాడు. ఆ తరువాత మాసన్ బ్యూరో 749 కి లీడర్ అయిన డాంగ్ బై ని కలవడానికి వెళ్తాడు. మాసన్ డాంగ్ బై ని మళ్ళీ వాళ్ళ బ్యూరోలో జాయిన్ అవ్వమని పిలిస్తే మన హీరో మాత్రం తనకి ప్రస్తుతం తన నార్మల్ లైఫే నచ్చిందని, నాకిందులో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, నన్ను వదిలేయండి అని కోపంగా చెప్తాడు. దానికి డాంగ్ బై ప్రశాంతంగా అడిగితే నువ్వు ఒప్పుకోవని ఒక ఫైల్ ఓపెన్ చేసి నిన్ను పెంచుతున్న అంకుల్ చెన్ ట్యాక్స్ కట్టలేదు, నీ ఆంటీ ఏమో మీ బార్ లో కల్తీ మందు అమ్ముతుంది, నీకు నార్మల్ లైఫే కదా కావాలి, ఇట్స్ ఓకే వెళ్ళు. నార్మల్ పీపుల్ తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు మాసన్, మీ అంకుల్ ఇంకా ఆంటీ కూడా జస్ట్ 4-5 సంవత్సరాలు జైల్లో ఉంటారు, బాయ్ బాయ్ అని బెదిరిస్తాడు. దాంతో వేరే దారి లేక వాళ్ళనేం చేయొద్దు, నేను జాయిన్ అవుతానని మాసన్ ఒప్పుకుంటాడు. అక్కడి నుంచి మన హీరోని అతని పవర్స్ టెస్ట్ చేయడం కోసం ట్రైనింగ్ ఏరియాకి తీసుకొస్తారు. వెంటనే అతన్ని ఎగ్జామిన్ చేసి ఫుల్ బాడీ సూట్ వేసి ఫైట్ కి ప్రిపేర్ చేస్తారు. హీరోని టెస్ట్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ఆ బ్యూరోలో చాలా మంది ఆ ఫైట్ చూడడానికి ఎక్సైటెడ్ గా వస్తారు. పవర్ టెస్ట్ చేయడం అంటే ఇంకేంటో కాదు, దొరులుతూ వస్తున్నాయి ఈ జైంట్ మెటల్ బాల్స్. వీటిని
మీద నుంచి ఈ వ్యక్తి సిస్టమాటిక్ గా కంట్రోల్ చేసి హీరోతో ఫైట్ చేయిస్తాడు. ఆ మెటల్ బాల్స్ హీరోని ఎటు వెళ్లినా వదలకుండా రౌండ్ కొట్టి కొడతాయి. వాటి దగ్గర నుంచి తప్పించుకోవడానికి మాసన్ ఎంతలానో ప్రయత్నిస్తాడు. చుట్టూ ఉన్న ఫెన్స్ మీదకెక్కి పరిగెడితే అవి ఇతని వెనకాలే ఫాలో అవుతాయి. సరే అని మీద వేలాడుతున్న ఐరన్ చైన్స్ ని పట్టుకుని టార్జన్ లా వేలాడితే అక్కడికి వదలకుండా అవి కూడా ఆ చైన్స్ కి అటాచ్ అయ్యి పాపం మన హీరోతో బ్యాడ్మింటన్ ఆడుతాయి. ఆల్రెడీ వీటి కింద ఇరుక్కుని మాసన్ చాలా గాయపడుంటాడు. అందులోనూ సరిగ్గా స్పీడ్ గా వస్తున్న 2 మెటల్ బాల్స్ కి మధ్య దొరికి ఒళ్ళు పచ్చడే కింద పడిపోతాడు. ఈ ఫైట్ చేస్తున్న రీసెర్చర్స్ ఇంకా డాక్టర్స్ ఇంతకు మించి ట్రై చేస్తే మాసన్ చనిపోతాడు కాబట్టి టెస్ట్ ఆపమంటారు. కానీ బ్యూరో లీడర్ డాంగ్ బై దానికి ఒప్పుకోకుండా ఇంటెన్సిటీ పెంచండి, అతని పవర్స్ ఖచ్చితంగా బయటకొస్తాయని ఆర్డర్ చేయడంతో మళ్ళీ ఆ ఆగిన మెటల్ బాల్స్ అన్ని హీరోని సరౌండ్ చేసి అతని పైకెక్కి బలంగా అతన్ని క్రష్ చేయడం మొదలు పెడతాయి. ఈ నిస్సహాయ పరిస్థితిలో చిన్నప్పుడు అతను బుల్లి అయిన ఆ మెమరీస్ అన్ని గుర్తుకొచ్చిన మాసన్ కి ఒక్కసారిగా కోపం వచ్చి తన పవర్స్ ని యాక్టివేట్ చేసి ఆ మెటల్ బాల్స్ అన్నిటిని విసిరి కొడతాడు. ఆ ఫోర్స్ కి అయితే డైరెక్ట్ గా అందులో ఒక బాల్ వెళ్లి కంట్రోల్ రూమ్ గ్లాస్ ని బద్దలు కొట్టిస్తుంది. ఆశ్చర్యపోయిన అందరూ మాసన్ ని తిరిగి చూస్తే పవర్స్ యాక్టివేట్ అయిన అతను బీపీలో రెక్కలు మొలిచి ఆఖరికి భరించలేక స్ప్రో కోల్పోతాడు. పరిగెట్టుకుంటూ వచ్చిన డాక్టర్స్ హీరోని చెక్ చేసి ఫైట్ లో జరిగిన డామేజ్ వల్ల అతని గుండె ఆగిపోయిందని తెలుసుకుని వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తూ హీరోని కాపాడడానికి ఆపరేషన్ రూమ్ కి తీసుకువెళ్తారు. అక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ట్రీట్మెంట్ చేసిన మన హీరో మాసన్ ని ఒక చిన్న సెల్ లాంటి రూమ్ లో పడుకోబెట్టుంటారు. అద్దంలో ఆ రూమ్ ని ఏదో పొగ కమ్ముకుంటున్నట్టు చూపించి ఎటు పడుకునున్న మాసన్ కి మళ్ళీ అవే భయంకరమైన ఇల్యూషన్స్ కనిపిస్తాయి. అందులో ఏవో పెద్ద పక్షి లాంటి మాన్స్టర్స్ అతన్ని తరుముతూ అతన్ని చుట్టుముట్టినట్టు ఏవో అర్థం కాని ఇల్యూషన్స్ కనిపించడంతో డబాలుమని కళ్ళు తెరిచిన మాసన్ అవి గుర్తు తెచ్చుకుని చాలా భయపడుతుంటాడు. మెల్లగా నడుస్తూ అద్దం దగ్గరికి వెళ్లి ఆ రెక్కలు మొలిచిన గాయాన్ని చూస్తూ ఏమనుకున్నాడో ఏమో కానీ సడన్ గా ముందున్న అద్దానికి పిచ్చి పట్టినట్టు గుద్దుకుంటాడు. గ్లాస్ బ్రేక్ అయి తీరా చూస్తే ఆ అద్దానికి మరోవైపు నుంచి డాంగ్ బై ఇంకా జియా అతన్ని మానిటర్ చేస్తుంటారు. వాళ్ళు డోర్ ఓపెన్ చేసిన మరుక్షణం మాసన్ అక్కడి నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. మరి ఇంత కిరాతకంగా ట్రీట్ చేస్తే ఎవరు మాత్రం ఇక్కడ ఉండాలనుకుంటారు. బట్ ప్రాబ్లం ఏంటంటే హీరో వెళ్లే ప్రతి దారిని వీళ్ళు క్లోజ్ చేస్తూ ఆఖరికి అతన్ని ఒక హాల్వేలో బ్లాక్ చేశాక డాంగ్ బై ఇంకా జియా అక్కడికి వస్తారు. డాంగ్ బై హీరో దగ్గర నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుంటే మీ అంకుల్ ఇంకా ఆంటీ పరిస్థితి ఏమవుతుందో మర్చిపోయావా ఏంటని వార్నింగ్ ఇచ్చాక జియా దగ్గర మాసన్ నీ మొత్తం బ్యూరోలోనూ నీ ఒక్కదాన్నే నమ్ముతున్నాడు, సో అతనిపై ఒక కన్నుంచని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకో పక్క బ్యూరో 749 చీఫ్ సైంటిస్ట్ డాంగ్ బై దగ్గర మైండ్ లేక్ లో ఉన్న ఆ పెద్ద టెంటకల్ మాన్స్టర్ బాగా పెరిగి పెద్దదవుతూనే ఉందని, మనం త్వరగా యాక్షన్ తీసుకోకపోతే ఆ మాన్స్టర్ శీఘ్రంగానే సిటీని అటాక్ చేసే ప్రమాదం ఉందని భయపడుతూ ఇన్ఫార్మ్ చేస్తాడు. ఎటు జియా మాసన్ కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ అతను తాగడానికి వాటర్ గ్లాస్ ని అతని ముందుకు తోస్తుంది. అప్పుడే మనం హీరోయిన్ కి టెలికైనసిస్ పవర్ ఉందని తెలుసుకుంటాం. ఇది చూసిన హీరో వీళ్ళ చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుని నవ్వుతాడు. అదే సమయంలో బ్యూరో చీఫ్ సైంటిస్ట్ హీరో ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఒక బ్యాగ్ తీసుకొచ్చాడు కదా, ఆ బ్యాగ్ లో ఏదో మెడిసిన్ ఉండడం చూసి దాన్ని టెస్ట్ చేసి మాసన్ ని మందు తాగడం వల్లే అది అతని ఒంట్లో ఉన్న పవర్స్ ని సప్రెస్ చేస్తుందని కనిపెడతాడు. ఈ విషయం డాంగ్ బై కి తెలియపరిచాక అతను హీరోకి రహస్యంగా ఎవరు సహాయం చేస్తున్నారని ఆలోచిస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకి వీళ్ళు హీరో మాసన్ ని ల్యాబ్ లో వీళ్ళు స్ట్రిక్ట్ గా ప్రొటెక్ట్ చేసి రీసెర్చ్ చేస్తున్న ఆర్గానిజం దగ్గరికి తీసుకొస్తారు. సర్ప్రైజింగ్లీ ఆ క్రియేచర్ మాసన్ చూసిన వెంటనే ఏదో పాత ఫ్రెండ్ ని చూస్తున్నట్టు అతని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. డాంగ్ బై అతని దగ్గర మేబీ నువ్వు ఈ క్రియేచర్ తో కమ్యూనికేట్ అవ్వగలవేమో చూడని అనడంతో మాసన్ నోవే నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వనని చెప్తాడు. దాంతో డాంగ్ బై కి కోపం వచ్చి ఇరిటేట్ అయి చెప్తే వినవా ఇప్పుడు ట్రై చేయని హీరో తలని గ్లాస్ కి అదిమిన వెంటనే సడన్ గా క్రియేచర్ టైం స్లో చేసి డైరెక్ట్ గా అతనికి మాత్రం వినిపించేటట్టు నువ్వు కూడా మాలో ఒక్కడివే, మేము నీ ఫ్యామిలీ, మా లక్ష్యం ఈ భూమిలో ఉన్న ఈవిల్ వైరస్ అయిన మానవ జాతిని అంతం చేయడం, నువ్వు కూడా మాతో కలిసిపోని చెప్పడం విన్న మాసన్ భయపడి ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. కానీ ఈ విషయం అతను డాంగ్ బై ఇంకా చీఫ్ సైంటిస్ట్ కి చెప్పడు. అయినా ఈ చీఫ్ సైంటిస్ట్ కి డౌట్ వచ్చి డేటా ఫ్రీక్వెన్సీ చెక్ చేసి హీరో మాసన్ నిజంగానే ఆ క్రియేచర్ తో కమ్యూనికేట్ అయి మాట్లాడాడన్న విషయం తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని డాంగ్ బై కి ఇన్ఫార్మ్ చేస్తే ఆయన వాళ్ళేం మాట్లాడారో తెలిసిందా అని అడుగుతాడు. చీఫ్ సైంటిస్ట్ లేదని చెప్పాక ఆలోచించిన వీళ్ళు మేబీ ఈ క్రియేచర్ తో అయినట్టి వీళ్ళకి మైండ్ లో దొరికిన స్పేస్ క్రాఫ్ట్ మెటల్స్ తో కూడా మాసన్ కి ఏమైనా కనెక్షన్ ఉంటుందా అని చూడ్డానికి మరుసటి రోజు టెస్ట్ చేయడానికి అతన్ని అవి స్టోర్ అయిన ప్లేస్ కి తీసుకువెళ్తారు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూస్ చేసి ఇరిగిపోయిన మెటల్ పీసెస్ అన్నిటిని మళ్ళీ కలపడానికి ప్రయత్నిస్తూ ఉండగా బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ప్రాసెస్ వల్ల మాసన్ పవర్స్ ట్రిగర్ అయి అతను నొప్పి భరించలేక చాలా కష్టపడుతుంటాడు. అప్పుడు మళ్ళీ అతనికి ఆ చోటంతా మంచులో కమ్ముకున్నట్టు ఇంకో ఇల్యూషన్ కనిపిస్తుంది. అందులో 3 పెద్ద పెద్ద ఏలియన్స్ వచ్చి అతని దగ్గర 50,000 సంవత్సరాలకి ముందు మేము ఆ ఈవిల్ టెంటకల్ మాన్స్టర్ ని పట్టుకుని స్పేస్ షిప్ లో మా ప్లానెట్ కి తీసుకువెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక విపత్తు జరిగి మా స్పేస్ క్రాఫ్ట్ మీ భూమిలో క్రాష్ అయిపోయింది.
అయిపోయింది. అప్పటికి మా స్పేస్ క్రాఫ్ట్ కోర్ తో మేము ఆ టెంటకల్ మాన్స్టర్ ని బయటికి రానివ్వకుండా సీల్ చేశాం. ఆ కోర్ ఇంకేంటో కాదు, ఈ మెటల్ పీసెసే. ఇది ఇరిగిపోవడం వల్లే ఆ మాన్స్టర్ ఇప్పుడు తప్పించుకుంది. సో భూమిని కాపాడాలంటే ఈ కోర్ పీసెస్ అన్నిటిని మళ్ళీ కలపాలి. అది నీ ఒక్కడి వల్లే అవుతుంది మాసన్. ఎందుకంటే నీలో మా ఇంకా టెంటకల్ మాన్స్టర్ రక్తం ఉందని చెప్పి ఆ 3 ఏలియన్స్ ఎగురుతూ మన హీరో శరీరంలోకి దూరిపోతాయి. మరుక్షణం మంటే నిప్పులా మాసన్ రెక్కలు మొలవడం మొదలై అతని రక్తం చుక్కలు వెళ్లి ఆ మెటల్ పీసెస్ మీద పడతాయి. అంతే, దీనివల్ల ఆ మెటల్ పీసెస్ అన్ని కొంచెం కొంచెంగా కలవడం మొదలై ఇక్కడ మన మాసన్ అటు ఆ క్రియేచర్ ఇద్దరు నొప్పిలో విలవిలా కొట్టుకుంటూ చాలా టార్చర్ అనుభవిస్తారు. ఆ క్రియేచర్ చెడమెడా పడి గ్లాస్ ని బలంగా గుద్దుకుంటూ చనిపోతుందన్న టైంకి హీరో ఎనర్జీ లేక హఠాత్తుగా స్పృహ కోల్పై పడిపోవడంతో జాయిన్ అవుతున్న మెటల్ పీసెస్ అన్ని ఒక్కసారిగా కింద పడిపోతాయి. అలాగే వీక్ గా చనిపోయేలా ఉన్న ఈ క్రియేచర్ కూడా మళ్ళీ ఇంకా అన్నట్టు లేస్తుంది. అట్ ద సేమ్ టైం మైండ్ లో నుంచి ఒక టాక్సిక్ గ్యాస్ బయటకు వచ్చి చాలా స్పీడ్ గా వీళ్ళ ఊరు మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ పొగ మనుషుల్ని కాదు, మారుగా ఊర్లో ఉన్న పక్షులన్నిటినీ అఫెక్ట్ చేసి ఆ బర్డ్స్ అన్ని మ్యూటేట్ అయి బాగా పెరిగి మాన్స్టర్స్ లా మారిపోతాయి. విషయం తెలుసుకున్నాక ప్రజల్ని కాపాడడానికి బ్యూరో 749 స్పెసిఫిక్ గా ట్రైన్ చేసిన సోల్జర్స్ ని పంపిస్తారు. బట్ ఫస్ట్ టైం ఆ ఎగిరే జైజాంటిక్ పక్షుల్ని డైరెక్ట్ గా చూసి వీళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇవి ఆ ఊరంతా రచ్చరచ్చ గోలగోల చేసి మనుషుల్ని అటాక్ చేసి బాగా ఇబ్బంది పెట్టాక స్ట్రైట్ గా టెంటకల్ మాన్స్టర్ ని ప్రొటెక్ట్ చేయడానికి మైన్ దగ్గరికి వెళ్తాయి. బ్యూరో 749 లో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న డాంగ్ బై ఈ మాన్స్టర్స్ ని ఆపాలంటే ఆ మెటల్స్ ఒకటవ్వాలి కదా, అది కేవలం మాసన్ వల్లే జరుగుతుంది కనుక ఇక లేట్ చేయకుండా ఏది ఏమైనా సరే మాసన్ పవర్స్ ని పూర్తిగా యాక్టివేట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. దానికి డాంగ్ బై ఒక పెద్ద ప్లాన్ చేస్తాడు కూడా. ఈ పక్షుల్ని వేటాడడానికి బ్యూరో వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు సడన్ గా అక్కడ ఒక ఎమర్జెన్సీ అలారం మోగి ఉన్నట్టుండి అన్ని డోర్స్ ఓపెన్ అయిపోతాయి. ఇదే ఛాన్స్ అని మాసన్ తప్పించుకోవడానికి అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెడతాడు. దారిలో బ్యూరో వాళ్ళు అతనిలానే ఇంకో అమ్మాయిని కూడా లాక్ చేసి తనపై ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం చూసి జాలేసి తనని కూడా అతనితో పాటు కాపాడి తీసుకువెళ్తాడు. ఈ అమ్మాయి పేరు సియా. మాసన్ వీళ్ళని వెంట తరుముతున్న వాళ్ళ దగ్గర నుంచి దాగుంటూ తనని అతని ఇంటికి తీసుకువెళ్తాడు. హీరో సేఫ్ గా ఉండడం చూసిన అతని ఆంట్ అతన్ని హక్ చేసుకుని చాలా సంతోషపడుతుంది. అదే సమయంలో మరో పక్క డాంగ్ పై కూడా ఇక్కడికి వచ్చి మీద అంకుల్ చెన్ ని మీట్ అవుతాడు. యాక్చువల్లీ అంకుల్ చెన్ బ్యూరో 749 కోసం పనిచేస్తున్న ఒక సైంటిస్ట్. కానీ చిన్నప్పుడు మాసన్ బ్యూరో వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు హయ్యర్ అథారిటీస్ అతన్ని మానిటర్ చేయడానికి అంకుల్ చెన్ ని అండర్ కవర్ గా పంపించారు. నిన్ను మేము అతని పవర్స్ ని యాక్టివేట్ చేయమంటే నువ్వు రివర్స్ లో వాడి పవర్స్ ని సప్రెస్ చేయడానికి ఒక మెడిసిన్ కనిపెట్టావు. ఎందుకని డాంగ్ బే అడిగినందుకు 10 సంవత్సరాలకి పైగా నేను మాసన్ ని నా కొడుకులా పెంచాను. అతనికి సూపర్ హీరో అవ్వాలన్న పెద్ద పెద్ద కళలేం లేవు. జస్ట్ ఒక సాదా సీదా నార్మల్ మనిషిలా తన లైఫ్ ని బ్రతకాలనుకుంటున్నాడు. వాడి బాధ చూసి తట్టుకోలేక నేను అతనికి సాయం చేశానని అంకుల్ చెన్ చెప్తాడు. ఈ సమయంలోనే ఎవరూ ఎదురు చూడనట్టు మైండ్ లో నుంచి ఆ మాన్స్టర్ టెంటకల్ బయటకు వచ్చి పాపం ఒక అమ్మాయిని పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిపోతుంది. ఈ టెంటకల్ మాన్స్టర్ పైకి రాగానే మాసన్ పవర్స్ కూడా ట్రిగర్ అవడంతో నొప్పి భరించలేక అతను త్వరగా బ్యాగ్ లో నుంచి తన మెడిసిన్ తీసుకుని తాగుతాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మెడిసిన్ పనిచేయదు. బికాస్ సియా ఆల్రెడీ అందులో ఉన్న మందుని మార్చేసి ఉంటుంది. దీనివల్ల హీరో అక్కడున్న వాళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందు తన పవర్స్ బూస్టే ఆ రెక్కలు పూర్తిగా ములిచి గాలిలో ఎగరడం మొదలు పెడతాడు. లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్న బార్ లో ఉన్న అందరూ ఇదంతా ఫోటోలు వీడియోలో తీయడం మొదలు పెడతారు. బ్యూరో 749 వాళ్ళకి కావలసినట్టు మాసన్ శక్తి మొత్తం బయటకు వచ్చేసింది కనుక సడన్ గా హీరో మీదికి 2 ట్రాంక్లైజర్ షాట్స్ ఫైర్ చేస్తారు. కింద పడి స్ప్రో కోల్పోతూ ఉన్న మాసన్ డాంగ్ బై సియా దగ్గర వెరీ గుడ్, ఇచ్చిన టాస్క్ బాగా పూర్తి చేసావని మెచ్చుకోవడం చూసి వాళ్ళతన్ని ప్లాన్ చేసి మోసం చేస్తారని అర్థం చేసుకుంటాడు. అంటే డాంగ్ బై మాసన్ ని కావాలనే ఆ మైన్ దగ్గరికి తీసుకొచ్చి సియా ద్వారా అతను తాగే మెడిసిన్ ని కూడా మారిపించాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో స్ప్రో కోల్పోయిన మాసన్ ని వీళ్ళొక వ్యాన్ లో బ్యూరో 749 కి తీసుకువెళ్తూ ఉండగా మాసన్ కి చిన్నప్పుడు అతన్ని అందరూ బుల్లి చేసిన మెమరీస్ అన్ని గుర్తుకొచ్చి ఒక్కసారిగా కోపంతో అరుస్తూ బండిలో అందరూ అన్కాన్షియస్ అయిపోయేలా చేస్తాడు. వాళ్ళలో హీరోయిన్ జియా కూడా ఉండడంతో తను సేఫ్ గా ఉందని చెక్ చేశాక మాసన్ తన వింగ్స్ తో అక్కడ నుంచి ఎగురుతూ తప్పించుకుంటాడు. ఈ విషయం డాంగ్ బై కి తెలియగానే అతను మళ్ళీ అంకుల్ చెన్ ని వెళ్లి కలుస్తాడు. చెన్ ల్యాబ్ లో హీరో కోసం తయారు చేసిన ఆ మెడిసిన్ కుప్పలు కుప్పలుగా స్టాక్ ఉండడం చూసి నిన్ను దేనికోసం మేము పంపించాం, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అనగా చెన్నేమో చాలా సీరియస్ గా ఈ మెడిసిన్ మాసన్ మీద పనిచేస్తుందంటే మైండ్ లో ఉన్న టెంటికల్ మాన్స్టర్ ఇంకా మిగతా క్రియేచర్స్ మీద కూడా వర్క్ అవుతుంది. ఈ మందుతో వాటిని చంపేయలేం కానీ కొంచెం సేపటికి ప్యారలైజ్ చేయగలమని చెప్తాడు. నువ్వు నీ కొడుకుని కాపాడాలనుకుంటున్నావని నాకు అర్థమవుతుంది చెన్, కానీ ఈ మెడిసిన్ తో ఆ మాన్స్టర్ ని ప్యారలైజ్ చేశాక కూడా దాన్ని చంపాలంటే మనకి మాసన్ అవసరం ఉంటుంది. కానీ అతను ఈ మిషన్ లో అసలు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడట్లేదు. మాసన్ రాకపోతే ఎంతమంది చనిపోతారో ఒక్కసారి ఆలోచించు చెన్. నువ్వే వెళ్లి మాసన్ ని ఒప్పించు, అతను నీ మాట ఖచ్చితంగా వింటాడని కన్విన్స్ చేసి డాంగ్ బై హీరో ఉన్న లొకేషన్ ని అతనికి చెప్తాడు. త్వరలోనే ఆ టెంటకల్ మాన్స్టర్ వీళ్ళ సిటీపై దాడి చేయబోతుందని తెలుసుకున్న వెంటనే గవర్నమెంట్ పోలీస్ అంతా కలిసి ఆ ఊర్లో ఉన్న ప్రజలందరినీ వేరే ప్లేస్ కి షిఫ్ట్
లిఫ్ట్ చేయడం మొదలు పెడతారు. ఇంకో పక్క అంకుల్ చెన్ ఒక బిల్డింగ్ మీద ఒంటరిగా ఉన్న హీరో దగ్గరికి వెళ్లి ఎంతమంది మనుషులు వాళ్ళకి నీలానే రెక్కలుంటే బాగుండని ఆశపడతారో తెలుసా? అలాంటిది నువ్వు నీ దగ్గరున్న ఈ రెక్కల్ని హెడ్ చేయక్కర్లేదు మాసన్. ఈ ఉన్నంత మాత్రాన నువ్వు మాన్స్టర్ అయిపోవు. నువ్వు చాలా మంచి పిల్లాడివి. నేను నీకొక నిజం చెప్పాలి. స్టార్టింగ్ లో నేను బ్యూరో 749 వాళ్ళు చెప్పినట్టు నీ పవర్స్ పై రీసెర్చ్ చేసి మానిటర్ చేయడం కోసమే నిన్ను పెంచడం మొదలు పెట్టాను. ఐఎమ్ సారీ మాసన్ అని చెప్తాడు. అది విన్న మాసన్ నమ్మలేకపోతాడు. తన ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు కూడా తనకి అబద్ధం చెప్పి మోసం చేశారని మనసిరికి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ మాసన్ తనపై కోపంగా ఉన్నాడని అర్థం చేసుకున్న అంకుల్ చెన్ కూడా మేబీ ఇకపై తను పెంచిన కొడుకు తనతో మాట్లాడేమో అని ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. అట్ ద సేమ్ టైం మాసన్ ఆ మాన్స్టర్ ని ఫైట్ చేయడానికి వెళ్తే అతను చనిపోయే ప్రమాదం ఉంది కదా. ఒక తండ్రిగా అంకుల్ చెన్ అదెలా జరగనిస్తాడు? సో తన బార్ లో పనిచేస్తున్న వర్కర్స్ అందరికి శాలరీ సెటిల్ చేసి వాళ్ళని పంపించేశాక ఆంట్ కి కూడా అతని దగ్గరున్న డబ్బు మొత్తం ఇచ్చి ఆవిడ్ని ఊరొదిలి సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్లిపోమంటాడు. ఇతను మాత్రం వెనకుండి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఇటు ఆ టెంటకల్ మాన్స్టర్ ఈ రోజే సిటీని అటాక్ చేస్తుందని బ్యూరో 749 సైంటిస్టులు అలర్ట్ చేయడంతో ఇక మాసన్ పై నమ్మకం పెట్టుకోవడం వేస్ట్ అని అర్థం చేసుకున్న డాంగ్ బై త్వరగా సివిలియన్స్ అందరినీ బయటికి ఎస్కాట్ చేస్తుంటాడు. ఆ మాన్స్టర్ సిటీని అటాక్ చేస్తే టైం చూసుకుని దాని మీదకి న్యూక్లియర్ బాంబ్ వేసి దాన్ని చంపేయాలన్నదే ఇప్పుడు డాంగ్ బై ప్లాన్. చనిపోతామని తెలిసిన సోల్జర్స్ తమ ఫ్యామిలీకి గుడ్ బై చెప్తూ వెపన్స్ అన్ని రెడీ చేసుకుని యుద్ధానికి సిద్ధపడతారు. ఈ టైంలో జియా ఒంటరిగా ఉన్న మాసన్ ఎక్కడున్నాడో ఏమో అని అతన్ని వెతుకుతూ బయలుదేరుతున్నప్పుడు డాంగ్ బై తనని కలిసి ప్రజల్ని కాపాడే పెద్ద రెస్పాన్సిబిలిటీ నాపై ఉంది. అందుకే నేను మాసన్ ని ఎక్కువగా ప్రెషర్ చేశాను. ఈ రోజు ఈ యుద్ధం గెలుపో ఓటమో తెలిసిపోతుంది. మాసన్ దగ్గర నేను అతనికి సారీ చెప్పానని అలాగే ఇకపై బ్యూరో 749 నుంచి ఎలాంటి ఇబ్బంది రాదని కూడా తెలియపరచని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి అంకుల్ చెన్ అతను కనిపెట్టిన ఆ మెడిసిన్స్ అన్నిటినీ లోడ్ చేస్తూ తాను కూడా మాన్స్టర్ ని ఎదిరించడానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో ఆంట్ అక్కడికి రావడం చూసి నువ్వింకా వెళ్లిపోలేదా అని చెన్ అడిగితే ఆవిడ కోపంలో అంకుల్ చెన్ ని కొట్టి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు మాసనే నాకున్న ఒకే ఫ్యామిలీ. నేను నిన్ను వదిలేసి వెళ్ళనని తను కూడా ఆ మెడిసిన్స్ అన్నిటిని తను కూడా అక్కడ ఉన్న ఒక చిన్న హెలికాప్టర్ లోకి లోడ్ చేస్తుంది. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు మైండ్ లో నుంచి ఒక్కసారిగా ఆ మాన్స్టర్ మండే టెంటకల్స్ అన్ని బయటకొచ్చి అతి వేగంగా సిటీలోని రోడ్లు బిల్డింగ్స్ అన్నిటినీ కుప్పకూల్చేస్తాయి. ఈ విధ్వంసంలో ఇరుక్కున్న ప్రజలు చాలా మంది మరణిస్తారు కూడా. మొత్తం ఆర్మీ మిలిటరీ ట్యాంక్స్ వెహికల్స్ అని రంగంలోకి దిగి ప్రజల్ని కాపాడడానికి కష్టపడతారు. హీరోని వెతుక్కుంటూ వెళ్లిన జియా అతను ఒక పాడుబడ్డ బిల్డింగ్ లో ఒంటరిగా కూర్చుని తన అనుకున్న వాళ్ళే అతనికి ద్రోహం చేశారని బాధపడడం చూసి అతన్ని ఓదార్చి శాంతపరచడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు జియా యాక్చువల్లీ అంకుల్ చెన్ నీ దగ్గర నిజం దాచాడు, కానీ ఆయనకి నీ మీదున్న ప్రేమాబద్ధం కాదు. చిన్నప్పుడు నీ పవర్స్ మీద నువ్వు కంట్రోల్ కోల్పోయి బ్యూరో 749 బిల్డింగ్ కూలిపోయేలా చేశావు. నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ రోజు ఒక గోడని మీద పడిపోతుంటే అంకుల్ చెన్నే నిన్ను రక్షించాడు. ఆయన దురదృష్టవశార్థంగా నిన్ను కాపాడిన ఆయన ఆ గోడ కింద ఇరుక్కుపోయి తన కాలుని కోల్పోయాడు. మాసన్, ఈ విషయం తెలిస్తే నువ్వు గిల్టీగా ఫీల్ అవుతావని అంకుల్ చెన్ నీ దగ్గర చెప్పలేదు. ఆయనకి నీ మీదున్న ప్రేమని ఎప్పుడు సందేహించకని అంటుంది. ఇది విని షాక్ అయిన మాసన్ తన అపార్థం చేసుకున్నానని తప్పు రియలైజ్ అయి వెంటనే అంకుల్ చెన్ కి కాల్ చేసి సారీ చెప్తాడు. మీరు ఆ మాన్స్టర్ ని డీల్ చేసి ఆ మెడిసిన్ నాకు ఇవ్వండి, నేను బ్యూరో 749 కి వెళ్తానంటే అంకుల్ చెన్ నవ్వుతూ నువ్వు నీకు ఇష్టం లేనిది ఏం చేయక్కర్లేదు, నీకు నచ్చినట్టు బ్రతుకు మాసన్, ఆ మెడిసిన్ సంగతి మేం చూసుకుంటామని అంకుల్ చెన్ ఇంకా ఆంట్ ఆ మందు లోడ్ చేసిన వీల్ చైర్ ఇంకా హెలికాప్టర్ తీసుకువెళ్లి డైరెక్ట్ గా మాన్స్టర్ పై క్రాష్ చేసి బ్లాస్ట్ అయిపోతారు. వాళ్ళు తన కోసం ఇంత పెద్ద త్యాగం చేశారని తెలుసుకున్న హీరో మనసు ముక్కలైపోతుంది. బట్ ఈ మెడిసిన్ ఆ మాన్స్టర్ ని కొంచెం సేపే ప్యారలైజ్ చేస్తుంది కనుక వాళ్ళ అంకుల్ ఆశపడినట్టు ఆ మాన్స్టర్ ని అంతం చేసి ప్రజల్ని కాపాడాలని నిర్ణయించుకున్న మాసన్ జియాతో బ్యూరో 749 కి బయలుదేరి వస్తుంటాడు. బట్ మెయిన్ రోడ్ లో ఒంటరిగా వెళ్తున్న ఈ వెహికల్ ని చుట్టుపక్కలున్న ఆ మాన్స్టర్ పక్షులన్నీ టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి. వాటితో ఫైట్ చేస్తూ జీప్ ఎక్కించి చంపుకుంటూ వీళ్ళు కూడా ఆగకుండా ఫుల్ స్పీడ్ లో వెళ్తుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఒక చోట్లో రోడ్ మధ్యలో ఇరిగిపోయిండడంతో జీప్ జారి జియా మీద నుంచి పడిపోతుంది. తనని కాపాడడానికి ఆలోచించకుండా జంప్ చేసిన మాసన్ లక్కీలీ ఎగిరే పవర్స్ ఉండడం వల్ల జియాని సేవ్ చేస్తాడు. అప్పటికి రాక్షస పక్షులు వీళ్ళని వదలకుండా వెంట తరమడంతో బిల్డింగ్ల మధ్య దూరుతూ ఇక్కడ ఒక పెద్ద చేసింగ్ సీనే జరుగుతుంది. అలాగే సోల్జర్స్ కూడా మిషన్ గన్స్ తో ఓపెన్ ఫైర్ చేస్తూ కుదిరినన్ని మాన్స్టర్స్ ని చంపుతూ ఉంటారు. ఒక సిచ్యువేషన్ లో మాసన్ కింద పడిపోగాని ఆ మాన్స్టర్ పక్షులు వీళ్ళున్న ఆ బిల్డింగ్ ని కంప్లీట్ గా చుట్టుముట్టి వీళ్ళని తినేస్తాయన్న టైం కి డాంగ్ పై మాస్ గా ఎంట్రీ ఇచ్చి ఆ బర్డ్స్ ని షూట్ చేస్తూ వీళ్ళని రక్షిస్తాడు. మరోవైపు బ్యూరో 749
టైంలో సూపర్ పవర్స్ ఉన్న మిగతా వాళ్ళు కూడా సిటీలో ఉన్న ఈ జైంట్ పక్షుల్ని ఎదుర్కొని ఫైట్ చేస్తుంటారు. ఒక పక్క డాంగ్ బై జియాని తీసుకువెళ్లి బ్యూరో 749 హెడ్ క్వార్టర్స్ లో సేఫ్ గా వదిలాక మళ్ళీ ఫైట్ లో జాయిన్ అయి పక్షుల్ని పేల్చేస్తుంటే మరో పక్క మాసన్ కూడా అతన్ని తరుముతున్న ఆ మాన్స్టర్ పక్షిని రాడ్ తో కంఠంలో పొడిచి చంపిస్తాడు. జియా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా మెటల్ పీసెస్ ని కలపడానికి ట్రై చేస్తున్న ఈ సమయంలో బట్ ఇంతలోనే ప్యారలైజ్ అయిన టెంటకల్ మాన్స్టర్ మెడిసిన్ ఎఫెక్ట్ పోవడం వల్ల నార్మల్ అయి అన్ని వైపుల నుంచి బలంగా దాడి మొదలు పెడుతుంది. ఈ టైంలో డాంగ్ బై ఒక బర్డ్ మాన్స్టర్ బేస్ ని అటాక్ చేయడానికి వెళ్లడం చూసి కొంచెం కూడా మొహమాట పడకుండా బేస్ లో ఉన్న వాళ్ళని కాపాడడానికి తన ప్రాణం త్యాగం చేస్తూ ఆ మాన్స్టర్ ని హెలికాప్టర్ బ్లేడ్స్ తో కట్ చేసి క్రాష్ అయి చనిపోతాడు. టెంటకల్ మాన్స్టర్ ఆ మెటల్ పీసెస్ ని కలవనివ్వకుండా ఆపడానికి బ్యూరో బేస్ లోకి దూరి మొత్తం డ్యామేజ్ చేస్తూ వెళ్లి అక్కడ పనిచేస్తున్న జియాని పట్టుకుంటుంది. అది చూసిన హీరో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ఆ మెటల్ కోర్ ని పైకి విసిరేసి జియాని కాపాడడానికి స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. కానీ కుదరదు. లాస్ట్ మూమెంట్స్ లో తను అతని దగ్గర ఆ మెటల్ కోర్ ని కంప్లీట్ చేసి ప్రపంచాన్ని కాపాడమని చెప్పి చనిపోతుంది. ఈ మాన్స్టర్ జియాని తనలోకి ఈడ్చుకు వెళ్లి చంపేయడం చూసిన మాసన్ హర్ట్ అయి మేదున్న కోర్ దగ్గరికి వెళ్తూ ఉంటే అతనికి పోటీగా ఆ టెంటకల్స్ కూడా వాటిని డిస్ట్రాయ్ చేయడానికి వేగంగా వస్తూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే ఆ టెంటకల్స్ లో ఒకటి మాసన్ గుండెని పొడి చేయడంతో అందరూ అంతే హీరో చనిపోయాడని అనుకుంటారు. బట్ ఇక్కడే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక పెద్ద ట్విస్ట్. మాసన్ చేతిలో నుంచి కారుతున్న ఆ రక్తం కొంచెం కొంచెంగా వెళ్లి ఆ మెటల్ పీసెస్ పై పడి ఆ కోర్ మొత్తం కలిసి ఒక పెద్ద స్పేస్ షిప్ లా ఫామ్ అవుతుంది. మరుక్షణం ఆ జైజాంటిక్ టెంటకల్ మాన్స్టర్ ఫ్రీజ్ అయి మట్టిలా గాలిలో కలిసిపోతూ సిటీ మొత్తం తిరుగుతున్న ఆ బర్డ్ మాన్స్టర్స్ కూడా ఏవో బలూన్స్ పెళ్తున్నట్టు పెళ్లిపోతాయి. ఇక్కడ మాసన్ చనిపోతూ ఉంటే మళ్ళీ ఆ 3 ఏలియన్స్ అతనికి కనిపించి భూమిని కాపాడి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని కూడా సరయ్యేలా చేసినందుకు హీరోకి థ్యాంక్స్ చెప్పి అతన్ని పూర్తిగా నయం చేసి వాళ్ళ స్పేస్ షిప్ లో తమ ప్లానెట్ కి బయలుదేరినట్టు చూపిస్తారు. కట్ చేస్తే మనుషులు మాసన్ చేసిన సహాయాన్ని గుర్తించి అతన్ని ఒక సూపర్ హీరోలా చూస్తూ అతని పెయింటింగ్ ని ఒక మ్యూజియం లో డిస్ప్లే చేస్తారు. మాసన్ అది చూస్తూ ఉండగా సడన్లీ హీరోయిన్ జియా ఎప్పుడూ అతనికి టెలికైనసిస్ తో నీళ్ళిచ్చేది అలా ఎవరో వాటర్ తోయడంతో తిరిగి చూసిన హీరో షాక్ అయినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అంటే మేబీ ఇంకా జియా ప్రాణాలతో ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.